ఆంజనేయ స్వామి అమాయకత్వం ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఒకరోజు హనుమంతుడు సీతాదేవిని కలవడానికి వెళ్ళినప్పుడు సీతాదేవి తన నుదుటిపైన సింధూరం పెట్టుకొని మురిసిపోతూ ఉంటుంది. సీతాదేవి అలా ఎందుకు చేస్తుందో అర్థం కాని హనుమంతుడు అమాయకంగా, తల్లి, ఈ సింధూరాన్ని ఎందుకు పెట్టుకుంటున్నారు అని అడుగుతాడు. అది విన్న సీతాదేవి చిన్నగా నవ్వి, చూడు హనుమ, ఈ సింధూరం అంటే శ్రీరామునికి ఎంతో ఇష్టం. అంతేకాదు, దీన్ని నుదుటిపైన పెట్టుకుంటే రాముడు ఎప్పుడు నాతోనే ఉంటాడు అని చెప్తుంది. వెంటనే హనుమంతుడు రాజ్యంలోని భటులను పిలిపించి, నా గది మొత్తం నిండిపోయేంత సింధూరాన్ని తీసుకొని రండి అని చెప్తాడు. భటులు బస్తాల కొద్ది సింధూరాన్ని తెచ్చి తన గదిలో పోస్తారు. హనుమంతుడు తన శరీరానికి నూనె రాసుకొని సింధూరం కుప్పలోకి దుంకుతాడు. ఈ ఘనకార్యాన్ని రామునికి చూపిద్దామని చెప్పి ఒంటి నిండా సింధూరంతో నడుచుకుంటూ వెళ్తుంటే హనుమంతుణ్ణి చూసిన వాళ్ళంతా ఏదో భూతం వచ్చిందని భయపడి పారిపోతారు. వాళ్ళని పట్టించుకోకుండా నేరుగా రాముడి దగ్గరికి వెళ్లి నిలబడిన హనుమంతుణ్ణి చూసి రాముడు గట్టిగా నవ్వుతూ హనుమంతుణ్ణి భక్తికి అమాయకత్వాన్ని మెచ్చుకొని ఎన్ని జన్మలు ఎత్తినా హనుమంతుడు రాముడితోనే ఉండేలా వరమిస్తాడు. ఫ్రెండ్స్, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.